హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. ఇప్పుడు గార్డెనింగ్ కిచెన్ రెండు మిక్స్ అయిపోయినాయి, కానీ క్రియేటివ్ కిచెన్ కూడా చూపిస్తాను, గార్డెనింగ్ కూడా చూపిస్తాను, రెండు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈరోజు చాలా సింపుల్ వేలో, చాలా ఈజీ వేలో బ్యాచిలర్స్కి కానీ వంటరాని వాళ్ళకి కానీ చాలా ఈజీగా కర్రీ ఎలా చేయకో, ఒక కర్రీ కాదు వెజిటేబుల్ కర్రీ ఏదైనా కానీ సింపుల్ వేలో, ఒకటే వే, ఏదైనా వెజిటేబుల్ కర్రీ ఒకటే వేలో చూపిస్తాను, చాలా సింపుల్గా చూపిస్తాను. చూడండి అండ్ నేర్చుకోండి. నెక్స్ట్ టైం ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను పక్కా. అండ్ ఈరోజు గార్డెనింగ్ ఉంది. ఈరోజు కొంచెం ఎండు రొయ్యలు అండ్ వంకాయ టమాటా కర్రీ వండుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, నాకు తినాలని కూడా చాలా ఉంది. చాలామంది నచ్చదు అనుకోండి, కానీ చాలా టేస్టీ కర్రీ, చాలామందికి నచ్చుతుంది. ఇలా అంటే ఓల్డ్ పీపుల్, అంటే పాతకాలం జనాలకి నచ్చుతుంది. ఇప్పుడున్న జనాలకి ఆ స్మెల్ కానీ అది కానీ నచ్చదు, కానీ చాలా టేస్టీ కర్రీ. అది చేయడానికి కోసమని గార్డెనింగ్ చేస్తున్నాను. గార్డెనింగ్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత కర్రీ ఎలా వండాలో, ఎలా సింపుల్గా చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పదండి ముందుగా గార్డెనింగ్ ఎలా చేయాలో చూపిస్తా. హార్వెస్టింగ్కి బుట్ట రెడీ. ఇంత పెద్ద బుట్ట ఎందుకని మా దగ్గర ఇదే ఉంది, కానీ కొన్ని వెజిటేబుల్స్ చూపిస్తాను. పదండి టమాటాలతో మొదలు పెడదాం. మొన్న కూడా టమాటాలు కోసాం కదా, కోసిన తర్వాత ఇన్ని టమాటాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను ఎన్ని టమాటాలు వచ్చాయనేది. సింపుల్ అంటే ఎమ్మి ఎంతైనా కూడా మన తోటలో టమాటాలు, మన తోటల వంకాయలు ఎంత బాగుంటాయో. ఇంకా పచ్చి టమాటాలు ఇంకా ఉన్నాయి. వంకాయలు, ఇక్కడ ఒక పొడుగు వంకాయ ఉంది, ముళ్ళ వంకాయ, ఈ 3 వంకాయలు విత్ టమాటాలు, ఎండు రొయ్యలు. చాలా టేస్టీ. అంటే ఒక్కనే కదా సెల్ పట్టుకుని వంకాయలు తెంపడం కష్టం అవుతుంది, కానీ ట్రై చేసి వచ్చేసింది. అయిపోయింది హార్వెస్టింగ్. చాలా సింపుల్. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా కర్రీకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెజిటేబుల్ ఏదైనా కానీ, సోరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, టమాటా కర్రీ కూడా వేసుకుంటారు, ఓన్లీ టమాటా కర్రీ అది కూడా కావచ్చు. లేదంటే వెజిటేబుల్ ఏదైనా గోకరకాయ కావచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్ కర్రీ. సేమ్ ప్రాసెస్, ఒకటే ప్రాసెస్, సేమ్ వే, ఏది చేసినా కూడా అది సేమ్ వే. నేను 3 to 4 మెంబర్స్ కోసం చెప్తాను, అదే చూడండి. ఏంటంటే ముందుగా కావాల్సింది ఆనియన్, ఒక ఆనియన్ మీడియం సైజ్, లేదు చిన్నగా ఉందనుకుంటే ఒక 2 ఆనియన్స్, చిన్నగా పచ్చిమిర్చి ఉన్నాయంటే ఒక 4 to 5 పచ్చిమిర్చి, లేదు పెద్దగా ఉన్నాయంటే ఒక 3 పచ్చిమిర్చి సరిపోతాయి. అవి కట్ చేసి చిన్న పక్కన పెట్టేసుకోండి. అండ్ వెజిటేబుల్, మీకు కావాల్సిన వెజిటేబుల్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఏదైనా కడాయి తీసేసుకొని, మీకు ఆయిల్ పోయడానికి అది వస్తుంది, ఒక కప్ లాంటివి వస్తుంది, దాన్ని ఏమంటారు నాకు గుర్తులేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఆ కప్పుతో ఒక 1.5 కప్ సరిపోతుంది. లేదా ఆయిల్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళ కోసం 2 కప్స్. ఆ తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేయండి. మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసేయండి. అది ఫ్రై అయిన తర్వాత మీకు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏది ఉన్నాయో అది వేసేసేయండి. మూత పెట్టేసేయండి. ఒక 3 minutes సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. సిమ్లో పెట్టి వదిలేసిన తర్వాత అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత 3 minutes తర్వాత తీసేసి కలిపేసి మళ్ళీ ఇంకో 3 minutes మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కారం వేసేసి, మీకు వాటర్ కావాలనుకుంటే అంటే లూజ్గా కర్రీ కావాలనుకుంటే వాటర్ వేసేయండి. ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. తర్వాత కొత్తిమీర వేసి దించేసేయండి. చాలా సింపుల్ వే కదండి. కారం ఏంటంటే ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, పెద్ద స్పూన్, అంటే టేబుల్ స్పూన్లోనే పెద్ద స్పూన్, చిన్న స్పూన్ ఉందనుకోండి 2 టేబుల్ స్పూన్తో ఇవి వేసేయండి. అండ్ సాల్ట్ చిన్న టేబుల్ స్పూన్లో 1 స్పూన్ సరిపోతుంది. ఈసారి ఒకసారి ట్రై చేయండి. లేదు కారం మాకు సాల్ట్ ఎక్కువ కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఎక్కువ వేసేసుకోండి. చాలా సింపుల్ వే చెప్పాను కదా. సో చాలామంది వెజిటేబుల్స్లో టమాటా ఇస్తారు, అది ఎప్పుడు వేయాలో తెలియక చాలామంది టెన్షన్ పడుతుంటారు కదా, అది కూడా చెప్తాను. వెజిటేబుల్స్ మనం 5 minutes ఫ్రై చేసుకుంటాం కదా, 5 to 6 minutes ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేసేయండి. చిన్న ముక్కలు కోసేసి టమాటా వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 3 to 4 minutes సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. అప్పుడు టమాటా మొత్తం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కారం వేసేయండి. కారం వేసి ఒక 2-3 minutes ఉడకనివ్వండి. అది ఉడికిన తర్వాత మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే లేదు, దగ్గరకు ఫ్రై చేసేసుకొని కొత్తిమీర వేసి దించేయడమే. ఇది చాలా సింపుల్ వే. ప్రతి వెజిటేబుల్లో సేమ్ ప్రాసెస్. ఆయిల్ వేసామా, ఆవాలు జీలకర్ర వేసేసామా, ఆనియన్ పచ్చిమిర్చి వేసామా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసామా, వెజిటేబుల్స్ వేసామా, అది ఫ్రై అయిన తర్వాత టమాటా వేసామా, అది ఫ్రై అయిన తర్వాత కారం వేసామా, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నామా, ఉడికించుకొని కొత్తిమీర వేసి దించేసామా. లేదు టమాటాలు వద్దనుకుంటే ఇది వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి ఉడికించేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసినామా. చాలా సింపుల్ వే, చాలా ఈజీ.
అంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు ఈజీగా చెప్తున్నావు అనుకోవద్దు. నాకు కూడా స్టార్టింగ్లో రాదండి, బ్యాచిలర్స్ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి నేర్చుకున్నాను. సో ఇప్పుడు కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి నేర్చుకోండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది బ్యాచిలర్స్ లైఫ్ వండుకోలేక బయట తింటున్నారు, హెల్త్ చాలా పాడైతాయి. ప్లీజ్, నా హెల్త్ కూడా పాడైపోయింది, దానివల్లనే వండుకోవడం స్టార్ట్ చేశాను. సో బయట ఫుడ్కి అలవాటు అవ్వకండి, ఇంట్లో వండుకొని తినండి. అండ్ మన వెజిటేబుల్స్ మన రూమ్లో, మన టెర్రస్ గార్డెన్ కానీ మనకు దొరికిన ప్లేస్లో వండుకొని తింటే ఆ టేస్ట్ వేరండి. బయట వెజిటేబుల్స్ కంటే మన దగ్గర వండుకున్న వెజిటేబుల్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఇది తిన్న తర్వాత మీరు అది తింటే అసలు నచ్చినచ్చో, ఎప్పుడు పండించుకుందామా ఎప్పుడు తిందామనే ఫీల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి వెజిటబుల్ పండించుకోవడానికి. అండ్ గార్డెనింగ్లో ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. ఎండు రొయ్యల గురించి చెప్తా అన్నా కదండి, అది ఏం లేదండి. ఎండు రొయ్యలు పెనం మీద దానికి కాళ్ళు అవి ఉంటే తీసేసి క్లీన్ చేసేసుకొని ఎండు రొయ్యలు పెనం మీద కాల్ చేసేసి టమాటా ఉడికిన తర్వాత కారం వేస్తాం కదా, కారం వేసేటప్పుడు ఎండు రొయ్యలు వేసేసి ఒక 5 minutes ఉడికియండి, అయిపోతుంది. సింపుల్ వే, చాలా అంటే చాలా ఈజీ కర్రీస్ వండడం. అసలు మీరు ఒకసారి 2 times అండి చూడండి, మీకు సింపుల్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకెక్కువ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేను ఎక్కువ చేస్తాను. సో ఈజీగా గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్, లైక్, బాయ్.